ప్రభుత్వం రేపు అధికారంలోకి వస్తే మనం ఏం చేయబోతా ఉన్నాం, మన పార్టీ ఏం చేయబోతా ఉన్న సంగతి మీ అందరికీ తెలుసా? తెలుసా మీకు? అందరికీ చెప్పు. నా మనోడు చెప్పమని నేను అని అందరికీ చెప్పు. మన పార్టీ అధికారంలోకి వస్తేనే పెన్షన్ 2000 అని చెప్పు. చెప్పడమే కాకుండా 45 ఏళ్లకే పెన్షన్ అని చెప్పు. మీకని ఇప్పుడు పెన్షన్ వస్తారని చెప్పు. అదొకటే కాకుండా ఇంకోటి ఏం చెప్తారంటే, మన పిల్లలు ఉన్నారా, మన పిల్లలను మనం చేయాల్సిందల్లా బళ్ళకు పంపించడం. నా మనవాడు చెప్పన్నాడు, బళ్ళకు పంపిస్తే చాలు. బళ్ళకు పంపించినందుకు సంవత్సరానికి 12,000 ఇస్తాం ఆ తల్లులకు. ఊరికాలు చేయాల్సిందల్లా, మీరు చేయాల్సిందల్లా మీ పిల్లలను బడికి పంపించాలి. ఎందుకు తెలుసా? వీళ్ళు బడికి పోయి రేపు పొద్దున ఇంజనీర్లు డాక్టర్లు అయితేనే మన బతుకులు మారేవి, లేకపోతే మన బతుకులు ఎప్పటికీ మారు. కాబట్టి ఖచ్చితంగా చదువులు పంపించాలి. పంపించు. 15,000 నేను సంవత్సరానికి మనం ఇస్తాం చెప్పి అందరికీ ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పినా నా మనవడని కూడా చెప్పు. చెప్పి బాగా చెప్పాలా. చెప్పి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలన్నీ కూడా చెప్పాలా. అంటే అందరు పొదుపు సంఘాల్లో ఉండరా? బ్యాంకుల్లో బంగారు పెట్టారా? మిగిలినాయా? ఇనువా అందరికి మళ్ళా చెప్పు. మనవాడు చెప్పినాడు అని చెప్పి అది కూడా చెప్పు. మీకు ఎలక్షన్ల టయానికల్లా మీకు ఎంతైతే అప్పు ఉంటుందో, ఎంతన్నా ఉండని, 50,000 ఉండని, 40,000 ఉండని, 60,000 ఉండని, 1,00,000 ఉండని, మీకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ అప్పు మొత్తం 4 దఫాల్లో మీ చేతికే ఇస్తాం. 4 దఫాలు నీ చేతికే ఇస్తాం. బ్యాంకులు కడతారా కట్టరా మీ ఇష్టం. అది కూడా చెప్పు. ఇవన్నీ చెప్పడమే కాదు దేవుని బాగా ముక్కాలి మీరంతా. అవసరమైతే 2 టెంకాయలు ఎక్కువ కొట్టాలా. జై జగన్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.